నిమిషం ఉండండి అన్నా అడ్డు ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో రాష్ట్రాలకి వర్గీకరణ చేసే అధికారం ఉందని చెప్పటం రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఆర్టికల్ 341 ప్రకారంగా కేంద్రానికి మాత్రమే ఈ యొక్క వర్గీకరణ కానీ ఈ యొక్క రిజర్వేషన్ల మీద అమెండ్మెంట్లు కానీ చేసే అధికారం ఉంది. కాబట్టి రాజ్యాంగ సవరణ జరగకుండా రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఇచ్చినటువంటి తీర్పు మాకు ఆమోదయోగ్యం కాదు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా క్రీమీ లేయర్ అనేటువంటిది పెట్టవచ్చు అని చెప్పడం జరిగింది. క్రీమీ లేయర్ అనేటువంటిది పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది ఆర్థిక పరమైనటువంటి అంశాలతో కూడుకుని ఉన్నటువంటిది. ఆర్థిక వెనుకబాటుతనం మీద మాకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. మాకు రిజర్వేషన్లు ఇచ్చింది సామాజిక వెనుకబాటు, విద్యా విధమైనటువంటి వెనుకబాటు మీద ఇచ్చారే తప్ప ఆర్థిక వెనుకబాటుతనం మీద మాకు ఇవ్వలేదు. ఆర్థిక వెనుకబాటుతనం మీద ఇచ్చింది ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఇచ్చినటువంటి రిజర్వేషన్స్. అది ఆర్థికమైనటువంటి మరి వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చింది. కాబట్టి ఇది మాకు చెల్లదు. మీరు చెప్పేటటువంటి సుప్రీంకోర్టులో చెప్పేటటువంటి మరి వెనుకబాటుతనం మీద ఎంపెరికల్ డేటా ఉండాలనేది కూడా మాకు వర్తించదు. ఎందుకంటే మా రిచ్ అయినా పూర్ అయినా మిడిల్ క్లాస్ అయినా షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు అంటరానితనాన్ని అనుభవించినటువంటి జాతి. కాబట్టి షెడ్యూల్డ్ క్యాస్ట్లో ప్రతి కులం కూడా వెనకబడిన కులమే. కాబట్టి అనేక సంవత్సరాలు మమ్మల్ని అడగదొక్కినటువంటి ఈ యొక్క సమాజం నుంచి మమ్మల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు పెట్టినటువంటి రిజర్వేషన్ని మరి మీరు ముక్కలు చేయాలని చూస్తే మాత్రం మేము ఒప్పుకోము. విభజన వాదం మాకు వద్దు, మాకు ఐక్యతే ముద్దు. అందుకోసమే డిసెంబర్ 15వ తారీఖున మేము గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. మరి క్రీమీ లేయర్కు వ్యతిరేకంగా, వర్గీకరణకు వ్యతిరేకంగా, మీరు చేస్తున్నటువంటి దమనకాండకు వ్యతిరేకంగా మేమంతా కూడా గర్జన చేయబోతున్నాం. 59 కులాలతో ఈ సమావేశం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సమావేశంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతూ మరి హలో మాల చలో గుంటూరు అనేటువంటి నినాదంతో మరి ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ సభను దిగ్విజయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డిసెంబర్ 15వ తారీఖున గుంటూరులో జరగబోయే మాల మహాగర్జనకి ఈ ఎస్సీల కింద పిలువబడుతున్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ 59 కులాలు కూడా అందరికీ పిలుపునిస్తున్నాం. కేవలం మానవాళ్లే కాదు, ఈ క్రిమినల్ లేయర్ యాక్ట్ కి వ్యతిరేకంగా, అలాగే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 15వ తారీఖును పెద్ద ఎత్తున విరివిగా పాల్గొని ఆ యొక్క మహాగర్జన, మాల మహాగర్జన విజయవంతంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి నా మాల సోదరులు ఎస్సీ కులస్తులు 59 కులాలు అందరికీ పిలుపునిస్తున్నాం. మేము అందరి కోసం పోరాటం చేస్తున్నాం. కేవలం మాల వాళ్ళ కమ్యూనిటీ గురించే కాదు, ఈ మహాసభలో, ఈ మహాగర్జనలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుని వెనక్కి తీసుకోవాలని, దాని వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక జైభీములు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మీ యొక్క కుటుంబాలతో, మీ యొక్క చిన్న బిడ్డలతో సహా వచ్చి అక్కడ పాల్గొనాలి. ఇది మన మనుగడ్ని దెబ్బతీస్తున్నటువంటి చర్య. ఈ దుశ్చర్యని మనం అందరిని ఎదుర్కోవాలని చెప్పేసి దీన్ని వెనక్కి తీసుకునేలాగా కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పులకు వ్యతిరేకంగా మనము మహాగర్జన జయప్రదం చేయవలసిందిగా అందరికీ జైభీములు తెలియజేసుకుంటూ జైభీములు. హలో మాల చలో గుంటూరు డిసెంబర్ 15న మాలల మహాగర్జన ఏర్పాటు చేయడమైనది. కాబట్టి యావత్ మాల సోదరులు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మాలలు నేను మాలనైతే అనే భావం ఉన్న ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ 15న గుంటూరు సభలో కనిపించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రథసారథులై మరి ఇది నా బాధ్యత, ఇది నా ఉద్యమం, ఇది నా సమస్య అని ప్రతి మాలలకు నడుము కట్టి మరి డిసెంబర్ 15 జరుగు మాల మహాగర్జనను విజయం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అలాగే దేవిప్రసాద్ గారి నాయకత్వంలో
ఈ చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు నాయకులుగా, ప్రతి ఒక్కరు సారథులుగా, ప్రతి ఒక్కరు కార్యకర్తలుగా ఉండి డిసెంబర్ 15 మరి అలో మన చలో గుంటూరు కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి మనం చేస్తా ఉన్నాం. జై భీమ్. తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి షెడ్యూల్ తెగల వర్గీకరణ తీర్పుని నిరసిస్తూ రద్దు చేయాలని కోరుతూ డిసెంబర్ 15వ తారీఖున లక్షలాది మంది మాలలతో గుంటూరు నల్లపాడులో మాలల మహాగర్జనని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ సారథ్యంలో నిర్వహించబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అత్యధిక జనాభా కలిగిన మాలల సత్తాని ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి చూపబోతున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అధిక జనాభా కలిగిన మాలలు ఇంటికి ఊరికి ఒక వాహనంతో, ఇంటికి 2తో తరలి రావాల్సిందిగా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం, ఉమ్మడి రిజర్వేషన్ల పరిరక్షణ కోసం మనువాది మందకృష్ణం చేస్తున్నటువంటి అసత్య ప్రచారాల్ని మనువాదులు బలపరుస్తున్న, రాజకీయ పార్టీలు బలపరుస్తున్న రాజ్యాంగ విరుద్ధమైన వర్గీకరణ కొట్టివేయడానికి, తీర్పుని కొట్టివేయడానికి జరుగుతున్న జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖున గుంటూరు నల్లపాడులో జరుగుతున్న మాలల మహాగర్జనకు కేవలం మాలలనే కాకుండా ప్రతి ఎస్సీని కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకని అంటే ఈ వర్గీకరణ అనేది ఏదో మాలలను కించపరచడం కోసమో, మాలలను తగ్గించడం కోసమో చేస్తున్నది కాదు. మీరు ఈ మనవాద పార్టీ వాళ్ళు ఏమేమి చేస్తున్నారనే విషయాన్ని ప్రతి ఎస్సీ గమనించాలి. నేను మీకు కొన్ని డేట్లు చెప్తాను, ఒకసారి గమనించండి. ఫిబ్రవరిలో మనకి హైదరాబాద్లో మోడీ గారు వచ్చి మాది కృష్ణతో మీటింగ్ పెట్టాడు. ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చాయి. అదే ఫిబ్రవరి 2nd వీక్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది, రాసేసింది. ఎప్పుడు చెప్పింది ఆ జడ్జిమెంట్ని? ఆగస్టు 1న. సో వాళ్ళు వెయిట్ చేశారు, అసలు బీజేపీ సెంట్రల్లో వస్తుందా రాదా? సరే వచ్చింది, ఏప్రిల్ అయిపోయింది. మే, జూన్ మెజార్టీ వస్తుందా రాదా? రాలేదు. వీళ్ళ ఇద్దరు సపోర్ట్ ఇచ్చారు, మన చంద్రబాబుతో సహా. వచ్చింది. 1 నెల 2 నెలలు ఆగారు. సో ఇది స్టేబుల్గా ఉందనుకున్నారు. జూలై వరకు ఆగి ఆగస్టు 1ని ఇచ్చారు. ఇక రెండో విషయం గమనించండి. ఈరోజు ఏంటి? డిసెంబర్ 6వ తారీఖు. ఏంటి ఈరోజు? డిసెంబర్ 6వ తారీఖు అంటే అంబేద్కర్ గారి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బాబ్రీ మసీద్ ఎప్పుడు కూల్చారు? దాన్ని ఏమన్నా సేమ్ డే ఏమన్నా పెట్టుకున్నారా? ముందే డేట్ నిర్ణయించుకున్నారు. ఏ డేట్ నిర్ణయించుకున్నారు? డిసెంబర్ 6. ఆ రోజు చేశారు. అంటే ముస్లింస్ అందరినీ మన మీద అగైన్స్ట్ వచ్చి వారు ఆ రోజుని బ్లాక్ డేగా చేసుకుంటారని. ఈ విషయాలన్నీ మీరు ఒకసారి గమనించండి. ఈ జడ్జిమెంట్ అంటే ఇట్ ఇస్ నాట్ ఏ జడ్జిమెంట్ యార్. జడ్జిమెంట్ ఏంటి? బిఆర్ గవాయ్ గారు ఏం చెప్పాడు? ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ చూడమని చెప్పేసి, క్రీమీ లేయర్ అని చెప్పేసి అంటాడు. ఎస్టీల సంగతి ఆయనకెందుకు? కేసులో లేని వాళ్ళు ఎస్టీల గురించి చెప్పాడు. ఇంకా ఆయన కొంచెం నయం. పంకజ్ మిట్టల్ గారు అయితే ఏకంగా అసలు ఒక్క తరమే ఉండాలి, 2వ తరానికి వద్దంటాడు. అంటే అసలు మొత్తానికి రిజర్వేషన్ తీసేసే ప్రక్రియ నీకు సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా కోర్టు ద్వారా మన ఎత్తున పెడుతోంది. సెంట్రల్ గవర్నమెంట్ అనే ఈ విషయం చేయమనండి. 341 అని వాళ్ళనే మార్చమనండి. ఇంతవరకు రిజర్వేషన్ మీద చట్టం లేదు. ఫస్ట్ టైం చట్టం వస్తుంది. లెట్ ఇట్ బి. వీఆర్ రెడీ. పార్లమెంట్ మాత్రమే మార్చాలి, దీన్ని చట్టం రూపంలో తీసుకురావాలి. ఈ కోర్టుల ద్వారా మన నెత్తి మీద రుద్దొద్దు. దీనికి అగైనెస్ట్ గా మనం దేవశ్రీ ప్రసాద్ గారి నాయకత్వంలో ఆల్ ఇండియా లెవెల్లో అఖిల భారత మాల సంఘాల ఆధ్వర్యంలో జరుగుతోంది. ఇది కేవలం మాలలకే కాదు, దయచేసి గమనించండి. అందరూ ఎస్సీలు, అందరూ 59 కులాలు కదిలి రండి. అక్కడ మన పెద్దలు చెప్పే మాటలు వినండి. తర్వాత కార్యాచరణ ఏం చేయాలనేది మన పెద్దలు చెప్తారు. ఈరోజు మన ఊరికి దేవశ్రీ ప్రసాద్ గారు రావటం గర్వకారణం. దేవశ్రీ ప్రసాద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై భీమ్, జై మాల. చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.